ఒక మంచి పని చేస్తే గుర్తింపు రాకపోగా నిందలు పడితే ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎంతో సహాయం చెయ్యాలనుకున్న వ్యక్తే మనల్ని దొంగ అని పిలిస్తే మన పరిస్థితి ఏంటి? ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఈరోజు మనం విశ్లేషించబోయే కథలో సరిగ్గా ఇదే జరిగింది. ఒక వ్యక్తి యొక్క అచంచలమైన విశ్వాసాన్ని కాపాడబోయి దొంగల ముఠ అని పిలిపించుకున్న కొందరి కథ ఇది. అవును, ఈ విశ్లేషణకు మన ఆధారం జిఎల్ ఫ్యూయెంటెస్ రాసిన ఏ లెటర్ టు గాడ్ అనే ఒక ప్రసిద్ధ కథ. ఇది చూడ్డానికి చాలా సరళంగా అనిపిస్తుంది. అవును, చాలా సింపుల్ కథలా ఉంటుంది. కాని లోతుగా వెళ్తే నమ్మకం అంటే ఏంటి, మంచితనం ఎలా అపార్థం చేసుకోబడుతుంది, మానవ మనస్తత్వంలోని విచిత్రమైన వైరుధ్యాలేమిటి అనే చాలా పెద్ద ప్రశ్నలను ఇది లేవనెత్తుతుంది. కరెక్ట్. ఈ కథలోని పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూడటమే మన లక్ష్యం. అవును. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. కథానాయకుడు లెంకో ఒక లోయలో ఒంటరిగా ఉన్న ఇంటిలో నివసించే ఒక పేద రైతు. అతనికి తన పొలం, తన కుటుంబం తప్ప మరో ప్రపంచం లేదు. అతని జీవితం మొత్తం ఆ పంటపైనే ఆధారపడి ఉంటుంది. కథ మొదలయ్యే సమయానికి అతని మొక్కజొన్న చేను పూతకొచ్చి పంట చేతుకొచ్చేలా ఉంది. దానికి కావలసిందల్లా ఒక్కటే, ఒక చిన్న వర్షం. మీరు చెప్పిందానికి నేనింకో విషయం జోడిస్తాను. అక్కడ అతని ఆశ ఎంత తీవ్రంగా ఉందంటే అతను ఆకాశం వైపు చూస్తూ ఆ వర్షపు చినుకులను వెండి నాణేలతో పోలుస్తాడు. అవును, అంటే ప్రతి చినుకు అతని కుటుంబానికి డబ్బు తీసుకురాబోతుందని అతని నమ్మకమన్నమాట. ఇది కేవలం ఒక రైతు ఆశ కాదు, అతని మొత్తం జీవితానికి సంబంధించిన విషయం. అతని అర్చనా ప్రకారమే వర్షం మొదలవుతుంది. అంత బాగుందనుకుంటాడు, అంతా సెట్ అనుకుంటాడు. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ వర్షం కాస్త భయంకరమైన వడగళ్లవానగా మారుతుంది. అవును, గంటసేపు ఎడతెరిపి లేకుండా వడగళ్లు కురిసి అతని చేను పూర్తిగా నాశనమైపోతుంది. పొలం మొత్తం ఉప్పుపరిచినట్టు తెల్లగా మారిపోతుంది. ఒక్క ఆకు కూడా మిగలదు. అతని ఆశలన్నీ ఆ వడగళ్లతో పాటే కరిగిపోతాయి. ఆ రాత్రి అతని కుటుంబం మొత్తం ఆకలితో చనిపోతామేమోనని భయపడతారు. ఇది కథలో అత్యంత కీలకమైన ఘట్టం. అవును, ఒక టర్నింగ్ పాయింట్. ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? బహుశా విధిని నిందించవచ్చు, లేదా ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడవచ్చు, లేదా పూర్తిగా నిరాశలో కూరుకుపోవచ్చు. కరెక్ట్. కానీ లెంకో వీటికి గిన్నంగా ఆలోచించాడు. అతని మనసులో ఒకే ఒక్క ఆశ మిగిలి ఉంది, దేవుని సహాయం. అవును, దేవుని సహాయం. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషికి దేవుడి మీద ఇంత నమ్మకం ఎలా ఉంటుంది? అతను కేవలం ప్రార్థించి ఊరుకోలేదు. లేదు, అతను ఒక నిర్ణయానికొచ్చాడు. దేవుడికి ఒక లేఖ రాయాలి. ఏకంగా అడ్రస్ టు గాడ్ అని రాసి పోస్ట్ చేయడమంటే అది అమాయకత్వమా లేక మరేదైనానా? ఇది అమాయకత్వమే, కాని క్రియాశీలకమైన అమాయకత్వం. అంటే అతని నమ్మకం అతన్ని పనిచేసేలా చేసింది, యాక్షన్ తీసుకునేలా చేసింది. అవును, వెంటనే ఒక ప్లాన్ వేశాడు. ఆ లేఖలో, దేవుడా, నా పంట మొత్తం నాశనమైంది, నా కుటుంబాన్ని పొలాన్ని మళ్లీ నిలబెట్టుకోటానికి నాకు 100 పెసోలు పంపించు అని రాశాడు. పెసోలు అంటే ఆ రోజుల్లో లాటిన్ అమెరికా దేశాల్లో వాడే కరెన్సీ కదా? అవును, లేకపోతే మేమంతా ఆకలితో చనిపోతామని చాలా సూటిగా స్పష్టంగా రాశాడు. ఇది ఒక అభ్యర్థనలా లేదు, తన హక్కుగా అడుగుతున్నట్టుంది. ఆ లేఖను తీసుకుని పట్టణానికి వెళ్లి పోస్టాఫీస్లోని లెటర్ బాక్స్లో వేశాడు. నిజానికి ఇక్కడతో కథ అయిపోవాలి. అవును, ఆ లేఖ ఎక్కడికి చేరకుండా పక్కన పొడిపోవాలి. కానీ అక్కడున్న ఒక పోస్ట్ మ్యాన్ వల్ల కథ పూర్తిగా మారిపోయింది. అతను ఆ లేఖను చూసి దానిపై ఉన్న అడ్రస్ చదివి పగలబడి నవ్వాడు. తన కెరీర్లో ఎప్పుడూ అలాంటి చిరునామా చూడలేదని ఆశ్చర్యపోయి దాన్ని తన పై అధికారి అయిన పోస్ట్ మాస్టర్కు చూపించాడు. పోస్ట్ మాస్టర్ కూడా మొదట గట్టిగా నవ్వాడు. అది చాలా సహజమైన స్పందన. ఎవరైనా నవ్వుతారు కదా. కాని వెంటనే అతనిలో ఒక మార్పొచ్చింది. అతను ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఒక మనిషికి దేవుడిపై ఎంత నమ్మకముంటే ఇలాంటి పని చేస్తాడు అని ఆలోచనలో పడ్డాడు. ఆహా, ఎంత గొప్ప నమ్మకం! నాక్కూడా ఇలాంటి నమ్మకముంటే ఎంత బాగుండు అని అనుకున్నాడు. లెంకో యొక్క అచంచలమైన విశ్వాసం అతన్ని కదిలించింది. అవును, కదిలించింది. ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదని అక్కడికక్కడే నిర్ణయించుకున్నాడు. కానీ ఇక్కడొక ప్రశ్న. పోస్ట్ మాస్టర్ చేసింది సహాయమా లేక లెంకో అమాయకత్వాన్ని మరింత పెంచడమా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఒక రకంగా అతన్ని వాస్తవ ప్రపంచం నుండి, కఠిన నిజాల నుండి దూరం చేస్తున్నట్టే కదా? దీనికి 2 కోణాలున్నాయి. ఒకవైపు చూస్తే ఇది స్వచ్ఛమైన మానవతావాదం. ఒక వ్యక్తి నమ్మకాన్ని గౌరవించి దాన్ని కాపాడ్డానికి ప్రయత్నించడం గొప్ప విషయం. నిజమే.
మరోవైపు మీరన్నట్టు ఇదొక రకమైన భ్రమను కొనసాగించడమే. లెంకోకు నిజం తెలిస్తే అతని నమ్మకం దెబ్బతినొచ్చు, కాని అతను వాస్తవికతను నేర్చుకుంటాడు. అవును. పోస్ట్ మాస్టర్ చర్య లెంకోను అతని నమ్మకమనే గూడులోనే బందీగా ఉంచుతుంది. ఇది చివరికి ఒక పెద్ద అపార్థానికి దారితీస్తుంది. ఆ అపార్థానికి పునాది అప్పుడే పడింది. పోస్ట్ మాస్టర్ ఆ లేఖకు సమాధానమివ్వాలని నిర్ణయించుకున్నాడు. కాని దానికి కేవలం మాటలు సరిపోవని, డబ్బు కూడా కావాలని గ్రహించాడు. కరెక్ట్. అతను తన జీతంలో కొంత భాగమిచ్చాడు, తన సహోద్యోగులను విరాళాలడిగాడు. అందరూ కలిసి కష్టపడినా 100 పెసోలు సేకరించలేకపోయారు. లేదు, 70 పెసోల కంటే కొంచెం ఎక్కువ మాత్రమే జమ చేయగలిగారు. ఆ డబ్బును ఒక కవర్లో పెట్టి దానిపై పంపినవారి పేరుగా కేవలం దేవుడు అని ఒక్క మాట రాసి సంతకం చేశాడు. ఆ పని వెనక ఉన్న ఉద్దేశ్యం గమనించాలి. వాళ్లకి పేరు, ప్రఖ్యాతులు అవసరం లేదు. వాళ్ల లక్ష్యం ఒక్కటే. లెంకో నమ్మకం చిక్కుచెదరకుండా ఉండాలి. కరెక్ట్. ఇక్కడ మానవత్వమే దైవత్వం పాత్రను పోషించింది. దేవుడి ఏజెంట్లుగా వాళ్లు పనిచేశారన్నమాట. ఇక్కడే కథలో అసలైన నాటకీయత మొదలవుతుంది. తరువాతి ఆదివారం లెంకో అందరికంటే ముందే పోస్టాఫీస్కొచ్చాడు. అవును, చాలా ఆతృతగా. తన లేఖ వచ్చిందా అని అడిగాడు. పోస్ట్మ్యాన్ స్వయంగా ఆ కవర్ను అతనికి అందించాడు. ఒక మంచి పని చేశాననే గర్వంతో, సంతృప్తితో పోస్ట్మాస్టర్ తన గది కిటికీలోంచి లెంకోను గమనిస్తూ ఉన్నాడు. ఆలోచించండి, ఆ సమయంలో పోస్ట్ మాస్టర్ ఏం ఊహించి ఉంటాడు? లెంకో ఆ కవరు చూడగానే ఆశ్చర్యపోతాడని, డబ్బు చూసి ఆనందపడతాడని, అవును, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బబవుతాడని, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడని అనుకునుంటాడు. ఇక్కడే మనకు డ్రమాటిక్ ఐరనీ కనిపిస్తుంది. అంటే కథ చూస్తున్న మనకు, పోస్ట్ మాస్టర్కు అసలు నిజం తెలుసు, ఆ డబ్బు మనుషులు ఇచ్చారని. కాని కథానాయకుడైన లెంకోకు ఆ విషయం తెలియదు. ఓకే. ఈ తెలియనితనం వల్లే తరువాత జరగబోయేది మరింత విషాదంగా, వ్యంగ్యంగా మారుతుంది. సరిగ్గా అదే జరిగింది. లెంకో ఆ కవర్ను చూసి ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. లేదు, అస్సలాశ్చర్యపోలేదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా సమాధానమిస్తాడని అతనికి ముందే తెలుసు. అది జరగాల్సిన విషయమే అన్నట్టుగా దాన్ని తీసుకున్నాడు. కాని కవరు తెరిచి డబ్బు లెక్కపెట్టినప్పుడు అతని ముఖంలో ఆనందం బదులు ఆగ్రహం కనిపించింది. ఇక్కడే మానవ మనస్తత్వంలోని ఒక విచిత్రమైన వైరుధ్యం బయటపడుతుంది. దీన్ని మనం ఒక రకంగా కన్ఫర్మేషన్ బయాస్ అనొచ్చు. కన్ఫర్మేషన్ బయాస్ అంటే మనం నమ్మిన దానికి అనుకూలంగా ఉండే సాక్ష్యాలనే మనం స్వీకరిస్తాం. లెంకో మనసులో 2 ఆలోచనలు బలంగా నాటుకుపోయాయి. ఒకటి, దేవుడు సర్వశక్తిమంతుడు, అతను తప్పు చెయ్యడు, మోసం చెయ్యడు. కరెక్ట్. 2, సాధారణంగా మనుషులు నమ్మదగినవాలు కాదు, వాళ్లు స్వార్థపరులు. ఇప్పుడు డబ్బు తగ్గగానే అతని మెదడు ఈ 2 నమ్మకాలకు సరిపోయి ఒక కథ నల్లింది. ఆ కథేమిటంటే, దేవుడు ఖచ్చితంగా 100 పెసోలే పంపి ఉంటాడు, ఆయన లెక్కలో పొరపాటు చెయ్యడు. కాని నాకు చేరింది మాత్రం 70 పెసోలే. అంటే మధ్యలో ఎవరో 30 పెసలు దొంగిలించారు. మధ్యలో ఉన్నది ఎవరు? పోస్టాఫీస్ ఉద్యోగులు. తన నమ్మకానికి సరిపోయే ముగింపుకు చాలా తేలికగా వచ్చేశాడు. సహాయం చేసిన వాళ్ల మంచితనం అతనికి కంటికి కనపడలేదు. అవును, అతను వాస్తవాన్ని తన నమ్మకానికి అనుగుణంగా వంచుకున్నాడు. అంతేగాని తన నమ్మకాన్ని వాస్తవంతో సరిచూసుకోలేదు. అతని దృష్టిలో దేవుడిని అనుమానించడం కంటే మనుషులను అనుమానించడం చాలా సులభం. అతని విశ్వాసం ఎంత బలమైనదో, అదే సమయంలో అది ఎంత సంకుచితమైనదో, గుడ్డిదో ఇక్కడ స్పష్టమవుతుంది. నిజమే. ఆ కోపంతోనే అతను వెంటనే మరో కాగితం పెన్ను తీసుకుని దేవుడికి 2వ లేఖ రాయడం మొదలుపెట్టాడు. అందులో ఇలా రాశాడు: దేవుడా, నువ్వు పంపిన డబ్బులో నాకు 70 పెసోలు మాత్రమే అందాయి. మిగిలిన డబ్బు కూడా నాకు చాలా అవసరం. వెంటనే పంపించు. కాని ఈసారి పోస్టు ద్వారా పంపకు. అంతటితో ఆగలేదు. ఆ లేఖ చివర్లో ఒక వాక్యం రాశాడు. అదే ఈ కథ మొత్తానికి ఆత్మలాంటిది. అదేంటి? ఎందుకంటే ఈ పోస్టాఫీస్ ఉద్యోగులు ఒక దొంగల ముఠా, అంటే అ బంచ్ ఆఫ్ క్రుక్స్ అని. అయ్యో! ఎవరైతే అతని నమ్మకాన్ని కాపాడటానికి తమ డబ్బును, సమయాన్ని త్యాగం చేశారో వారినే అతను దొంగలుగా ముద్రవేశాడు. ఇది కథలోని అత్యంత విషాదకరమైన వ్యంగ్యం. సిచ్యువేషనల్ ఐరనీ అంటారు కదా, జరిగిన దానికి, ఊహించిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండటం. కరెక్ట్. పోస్ట్ మాస్టర్ ఆ 2వ లేఖను చదివినప్పుడు ఎలా భావించుంటాడు? పాపం. అతను కాపాడాలనుకున్న విశ్వాసమే అతన్ని, అతని సిబ్బందిని వెన్నుపోటు పొడిచింది.
అతను నవ్వాలో ఏడవాలో కూడా తెలిసుండదు. ఒక మంచి పనికి ఇంత చెడ్డ పేరొస్తుందని అతను కలలో కూడా ఊహించుండడు. ఇది విశ్వాసం యొక్క సంక్లిష్ట స్వభావాన్ని మనం ముందుంచుతుంది. ఎలా? విశ్వాసం లెంకోకు కష్టకాలంలో బలాన్నిచ్చింది, నిలబడే శక్తినిచ్చింది. అది నిజం. కాని అదే విశ్వాసం అతని కళ్లకు గంతలు కట్టింది. తన చుట్టూ ఉన్న మంచితనాన్ని చూడకుండా అడ్డుకుంది. అవును, సహాయం చేసిన చేతులనే అనుమానించేలా చేసింది. అతనిది దేవునిపై విశ్వాసం, కాని తోటి మనుషులపై పూర్తి అవిశ్వాసం. ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఎలా కలిసుంటాయో ఈ కథ చూపిస్తుంది. మరి వీటన్నిటికీ అంతమేమిటి? ఈ కథ మనకు ఏం చెబుతోంది? లెంకో అమాయకుడా లేక మూర్ఖుడా? పోస్ట్ మాస్టర్ చేసింది మంచా లేక చెడా? ఈ కథలో హీరో ఎవరు, విలనెవరు? అవును. అసలు విషయమేమిటంటే, ఈ కథలో స్పష్టమైన హీరోలు, విలన్లు లేరు. అందరూ మానవ సహజమైన బలాలతో, బలహీనతలతో ఉన్నవారే. అంటే లెంకో కష్టపడి పనిచేసేవాడు, దేవుడిపై అచంచలమైన నమ్మకం ఉన్నవాడు. కాని అదే సమయంలో తోటి మనుషులను అర్థం చేసుకోలేని సంకుచిత మనస్తత్వం కలవాడు. అలాగే పోస్ట్ మాస్టర్? పోస్ట్ మాస్టర్ దయగలవాడు, ఇతరుల నమ్మకాలను గౌరవించేవాడు. కాని అతలి చర్య అనుకోని పరిణామాలకు దారితీసింది. ఈ కథ ఏ ఒక్కరినీ తప్పుబట్టదు, కేవలం మానవ ప్రవర్తనలోని ఊహించని కోణాలను మన ముందుంచుతుంది. ఈ విశ్లేషణ మనకొక ఆలోచనను మిగిల్చి వెళుతుంది.